తాడిపత్రిలో పరిస్థితి రాజకీయ నాయకుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. తాత్కాలికంగా ఈ వివాదం ముగిసినప్పటికీ మరోసారి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన కామెంట్స్ అందుకు సాక్ష్యంగా మారుతున్నాయి. తాను ఖచ్చితంగా తాడిపత్రిలోనే ఉంటానంటున్న వైసీపీ నేత జేసీ అరాచకాలపై పోరాటం కొనసాగిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికల అనంతరం చాలా కాలం తర్వాత తొలిసారి పెద్దారెడ్డి తాడిపత్రి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా బగ్గుమంది. ఆ ప్రాంతంలోకి పెద్దారెడ్డి వస్తే ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పినా ఆయన రావడంతో టీడీపీ వర్గీయులు తిరుగుబాటు చేశారు. అధికారుల అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ ఆయన్ని నిలదీసేందుకు పెద్దారెడ్డి ఇంటి వైపుగా వెళ్లారు. పోలీసులు కలుగు చేసుకోవడంతో అక్కడ ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. జిల్లా తాడిపత్రి పట్టణంలో మళ్ళీ హైటెన్షన్ వాతావరణం మొదలైంది. ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన వరుస హింసాత్మకమైన సంఘటనలతో తాడిపత్రి పట్టణ ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే ఇంతలోనే నిన్న సాయంత్రం టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవతో అటు పోలీసులు ఇటు సామాన్య ప్రజలు విస్తుపోయారు. తాడిపత్రిలో గొడవలు జరిగినప్పుడు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డిని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణం నుంచి బహిష్కరణ చేశారు. అయితే అప్పటి నుంచి తన ఇంటికి రాని పెద్దారెడ్డి నిన్న సాయంత్రం తాడిపత్రికి వచ్చే ప్రయత్నం చేయగా ఈ విషయం పోలీసులకి సమాచారం ముందస్తుగా రావడంతో ఎక్కడ ఎటువంటి గొడవలు జరుగుతాయో అన్నట్టు ఉన్నత అధికారుల ఆదేశాలతో ఆయన్ను పట్టణ శివారు ప్రాంతంలోనే అడ్డుకొని ఆయన్ని సర్ది చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. అయితే ఆయన పోలీసుల కనుగప్పి మరో దారి ద్వారా తాడిపత్రి పట్టణంకు చేరుకొని తన ఇంటికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేదు అనుభవం ఎదురైంది. వారి నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పెద్దారెడ్డి ఇంటికి చేరుకొని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. మరి పెద్దారెడ్డి మాత్రం కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు తన నివాసంలో ఉండడంతో తీసుకెళ్లడానికి వచ్చాను, అది కూడా పోలీసుల అనుమతితోనే వచ్చాను అన్నట్టు ఆయన చెబుతున్నారు. మరి పోలీసుల అనుమతి ఉందా లేదా అన్నది కూడా స్పష్టంగా అటు అధికారులు చెప్పట్లేదు, ఇటు పెద్దారెడ్డి కూడా చెప్పలేదు. అయితే టీడీపీ కార్యకర్తల ముట్టడిలో వైసీపీ కార్యకర్త రఫీ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకి ప్రథమ చికిత్స తాడిపత్రిలో అందించి అత్యవసర చికిత్స కోసం అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే దాదాపుగా ఒక అరగంట అనంతరం పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్ళిపోవడంతో టీడీపీ కార్యకర్తలు శాంతించారు. అదేవిధంగా డీఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అయితే ముందస్తుగా ఏర్పాటు చేశారు. అయినా కూడా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో అదుపు చేయలేకపోయారు. ఈ ఘటనలో వైసీపీ నాయకుడు పెద్దారెడ్డికి ముఖ్య అనుచరుడు కందిగోపుల మురళి వాహనాన్ని ధ్వంసం అయింది. టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అయితే ఇదంతా పెద్దారెడ్డి తాను చేసుకున్న స్వయంకృతాపరాధమే అంటున్నారు స్థానికులు. అధికారంలో ఉన్నప్పుడు తన ప్రైవేటు సైన్యంతో టీడీపీ కార్యకర్తలపై దాదాపు 5 సంవత్సరాల పాటు వివిధ కారణాలతో దాడులు చేయించడం, తన అధికార బలంతో పోలీసులను సైతం తన చెప్పు చేతుల్లో పెట్టుకొని టీడీపీ నాయకులు కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయించడం అన్నది చేశాడు. అంటే అణగదొక్కే ప్రయత్నం కూడా చేశాడు. అందుకే ఇప్పుడు అధికారం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, దాంతో తన పాపాలు తనకే చుట్టుకుంటున్నాయని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ముందు నుంచి కూడా జేసీ తర్వాత పెద్దారెడ్డి మధ్య అనేక గొడవలు జరిగేటివి. అయితే ఈ ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్తో పాటు మరో 3 పోలీసులు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ గతంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే ఒత్తిడి ఉంటుందో ఆ తట్టుకోలేక ఆనందరావు అనే సిఐ తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చూసాం. ఇది 1-2 ఘటనలే కాకుండా వివిధ శాఖల్లో అనేక మంది అధికారులు తమ విధుల్ని సక్రమంగా చేయలేక నరకం అనుభవించారని అధికారులు కూడా చెప్పుకోవడం జరిగింది. ఒకానొక దశలో తాడిపత్రికి ఏ అధికారి ఏ శాఖ అధికారి వెళ్ళాలన్నా సరే బెదిరిపోయే పరిస్థితి ఉండేది. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో అంటూ సామాన్య ప్రజలు సైతం బిక్కుబిక్కుమంటూ జీవించారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడిపత్రిలో శాంతి భద్రతలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. అయితే నిన్న జరిగిన ఘటనతో మళ్ళీ తాడిపత్రిలో సామాన్యులు ఉలికి పడ్డారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే తాడిపత్రి పూర్తిగా ప్రశాంతంగా ఉంది. అధికారులు కూడా ఇప్పటికైతే బందోబస్తు నిర్వహిస్తున్నారు. పూర్తిగా నిఘా అన్నది పెట్టారు. ఎవరైనా కొత్త వారు వస్తున్నా సరే వాళ్ళ సమాచారం సేకరిస్తున్నారు. మొత్తానికైతే అటు
అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యుడు మాత్రం తాడిపత్రిలో జీవించాలంటే కాస్త కష్టంగా ఉండేది గతంలో. ఇప్పుడైతే కాస్త ప్రశాంతంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. కెమెరా పర్సన్ ముఖేష్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, తాడిపత్రి నుంచి, అనంతపురం జిల్లా.